మరి మనం ఆయన సొత్తుగా మనం మార్చబడ్డామని భక్తులైన అపోస్తలుడు పౌలు చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనము ఆఖరి భాగం చూసినట్లయితే మీరు మీ సొత్తు కాదని అంటారు. అలా 20వ వచనంలో మొదటి భాగం మనం చూసినప్పుడు విలువ పెట్టి కొనబడిన వారు అని అంటాడు. అంటే గమనించండి, దేవుని పిల్లలారిగా మనం చూసినట్లయితే నేను విమోచించి ఉన్నాను అని యెషయా గ్రంథంలో మనం చదువుకున్న మాట చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తున్న మాట చూస్తే మీరు మీ సొత్తు కాదని విలువ పెట్టి కొనబడిన వారే చెప్పంటున్నాడు. కాబట్టి ఏ విలువ లేని మన జీవితాలకు, ఏ అర్హత లేని మన జీవితాలను, ఏ యోగ్యత లేని మన జీవితాలను ప్రియమైన యేసుక్రీస్తు విలువ పెట్టి మనల్ని కొన్నారు. ఏంటి ఆయన మనలను విలువైన వారిగా చూసి మనం విలువ పెట్టుకున్న వాళ్ళ కారణం ఏంటంటే మనము ఆయన పిల్లమే ఉన్నామని, ఆయన సహా శుద్ధించబడి ఉన్నామని,